నామంలో చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈరోజు మనం 14వ తారీఖు జనవరి నెలలో మనం దేవుని యొక్క సన్నిధిలోకి రావటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. ఒకవేళ మనం ప్రాణంతో ఉన్న దేవుని సన్నిధికి రాలేని స్థితిలో చాలామంది ఉన్నారు. రాగలిగిన స్థితిలో ఉండి కూడా దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు. 3 రకాల వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ రాత్రికాల సమయంలో మనం చూడండి, జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయమును చేయనదియు నగు పట్టణమునకు శ్రమ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా సంఘ కూడిక ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేరువచ్చిన వారిని బట్టి వందనాలు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా ఎవరైతే రాలేకపోయి ఉన్నారు తండ్రి, వారికి మరొక సమయం దేశమని అడుగుతున్నా తండ్రి. అదేవిధంగా నైనా చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించండి తండ్రి. మాకు అర్థం అవ్వలాగానైనా మేము సరైన విధంగా అర్థం చేసుకోవడానికి సరైన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. వినే ప్రతి ఒక్కరి యొక్క మనసులో నాటబడి నాయన అది విత్తనంగా ఫలించేదిగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మీకు వాక్యాన్ని భద్రపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నా తండ్రి. మేము నాయన మీకు వాక్యాన్ని ధ్యానించబోచుండగా తండ్రి, మాకు అర్థం లాగా మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో జఫన్యా గ్రంథంలో శ్రమ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి శ్రమ? ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునది నగు. అంటే 3 మాటలు మనకు కనబడతా ఉంది. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేసేది. ఈ 3 ఎవరైతే కలిగి ఉంటారో వారికి శ్రమ అని ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ముష్కరమైనది అంటే అర్థం ఏంటి? ముష్కరమైనది దానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే అన్కంట్రోల్డ్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అన్కంట్రోల్డ్ అని రాయబడి ఉంది. తర్వాత భ్రష్టమైనది అంటే అన్క్లియర్, అంటే అపరిశుభ్రమైనది, అంటే పరిశుద్ధంగా లేనిది అని రాయబడింది. అన్క్లియర్ అంటే భ్రష్టమైనది అనే దానికి అన్క్లియర్ అని ఉంది. తర్వాత అన్యాయము చేయునది అంటే క్రూయల్ అని ఉంది. అంటే క్రూయల్ అంటే క్రూరమైన స్వభావాన్ని కలిగినది అని కనబడతా ఉంది. ఈ 3 కలిగి ఉండే పట్టణానికి శ్రమ అంటా ఉన్నారు. శ్రమ. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి ఒక్కరికి శ్రమ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది శ్రమ. ప్రతి ఒక్కరూ శ్రమ పడవలసిందే. అయితే ఈ 3 విషయాలు ఎవరిలోనైతే ఉంటాయో వారు శ్రమ పడాలి. అంటే ఆ పట్టణానికి శ్రమ అంటా ఉన్నారు. పట్టణము అంటే ప్రజలు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ ప్రజలు శ్రమ పడాలి అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం తీసిన చదవండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. వారు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఎవరు అన్కంట్రోల్డ్ పీపుల్, ఎవరు ముష్కరమైన వాళ్ళు, ఎవరు భ్రష్టమైన వాళ్ళు, ఎవరు అన్యాయంగా ప్రవర్తించేవాళ్ళు అని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే వారు అనే మాటలో ఈ 3 కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరు? వారు అంటే భ్రష్ట మనస్సు కలిగిన భ్రష్టులు, తర్వాత ముష్కరమైన వాళ్ళు, తర్వాత వాళ్ళు అన్యాయం చేసేవాళ్ళు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున
కురిపించువాడు కదా. చూడండి, ఇక్కడ తొలకరి వర్షాన్ని కురిపించేది ఎవరు? మన దేవుడు వర్షాన్ని కురిపిస్తామన్నాడు. కడవరి వర్షాన్ని దేవుడు కురిపిస్తామన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి కదా అంటా ఉన్నారు. అయితే అక్కడ ఒక మాట అంటా ఉన్నారు తర్వాత ఏమని, నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఆటోమేటిక్గా జరుగుతుంది, ఆటోమేటిక్గా వర్షం పడుతుంది, ఆటోమేటిక్గా మనం కోత కోస్తున్నాము, ఆటోమేటిక్గా భూమి పంటనిస్తుంది అనుకుంటారు వీళ్ళకి అంత ఆలోచన లేదు. చూడండి ఎలాంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. వారికి శ్రమ. ఈ లోకంలో మనం నివసించేటప్పుడు ఈ శ్రమ అనేది ఎందుకు వస్తూ ఉందంటే, భయభక్తులు లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు ఏమని, మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామన్నారు? అసలు భయం లేని భక్తిని మనం చేస్తూ ఉన్నాం. ఒకవేళ అడిగేమనుకోండి, అక్కడ నీ భక్తి నీది, నా భక్తి నాది, వాక్యం అవసరంలా, వాక్యం ఏం చెప్తా ఉంది అవసరంలా, నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా. చూడండి ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకంటున్నాడు ఆయనే తొలకరి వర్షం కడవరి వర్షం దాని కాలమున కురిపించేవాడు. చూడండి మన జీవితంలో ఎవరైతే రక్షణ పొందకుండా ఉంటారో, ఎవరైతే మారు మనసు పొందకుండా ఉంటారో, వారు ఏమని తలస్తూ ఉంటారంటే తొలకరి వర్షం కోసం చూస్తూ ఉంటారు, పంట చివరి యొక్క కోతకాలం చూస్తూ ఉంటారు, కడవరి వర్షం కోసం చూస్తూ ఉంటారు. అది ఎట్లా వస్తుందనే విషయాన్ని వారు ఆలోచన చేయలేని వారుగా ఉన్నారు. ఆ విషయం గురించి ఇక్కడ అంటా ఉన్నారు ఏమని, ఆయన మనకు రప్పించునని తన మనస్సులో అనుకొనరు. వాళ్ళు అనుకుంటం లేదు కాబట్టి శ్రమకు లోనవుతా ఉన్నాము అనే విషయాన్ని వారు గుర్తుపట్టడం లేదు. మన జీవితంలో శ్రమ రావటానికి కారణం ఏంటంటే, మనం దేవుని యందు భయభక్తులు లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడే మనకి సమస్తాన్ని ఇస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఇది ఆటోమేటిక్గా జరుగుతుంది. దీన్ని కాలచక్రము అంటారు అనుకుంటా ఉన్నారు చాలామంది. కాలచక్రం ఖచ్చితంగా ఎట్లా జరగాల్సిందే, ఇట్లా తిరగాల్సిందే అని మానవుడు తలస్తూ ఉంటాడు. కానీ మన జీవితంలో మనం ఏం చేయాలి? దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. చూడండి ఇంకొంచెం ముందుకు వద్దాం. 20వ వచనం దగ్గర నుంచి చదవండి. 20వ వచనం, యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి, కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. చాలు. చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నారు? మాట తెలియజేయుడి, తర్వాత ఏమంటా ఉన్నారు? చాటించుడి. మనం సువార్తని, దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, చాటిస్తూ ఉన్నాం, ఎవరు వెంటలా. ఆ మాట ఇక్కడ రాస్తూ ఉన్నారు ఏమని, కన్నులుండియు చూడకయు. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. చాలామంది మనస్సులు మార్చుకొని దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. ఆ విషయాలు చూస్తా కూడా వాళ్ళు కన్నులుండి గుడ్డివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. మతంలో కలిపేస్తున్నారని చెప్పి ఒక అపోహలో జీవిస్తూ ఉన్నారు మనుషులు. లేదంటే మీ మందిరానికే రావాలా, మీ మందిరం నా మందిరం, దేవుని మందిరం అనే విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అందుకంటున్నాడు కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. చదవండి తర్వాత ఏమంటా ఉన్నారు? సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొరినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సముద్రంలో ఎంత నీరుంది? సముద్రం పక్కన ఏమన్నా ఆనకట్ట ఏమైనా కట్టారా? లేదంటే ఒక డ్యామ్ని ఏమైనా కట్టారా? బలంగా ఏమన్నా సిమెంట్ పెట్టి బాగా బలిష్టంగా ఏమైనా కట్టారా? ఏం కట్టలేదే. మరి ఎంత సముద్రం, ఎంత నీరు మరి ఎందుకు ముందు రాలేక ఆగిపోతా ఉంది? దేవుడు ఒకే మాట చెప్పాడు, సముద్రానికి ఒక మాట చెప్పాడు ఏమని, నువ్వు ఈ ఇసుక దాటి ముందుకు రావద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సముద్రం దేవుని యొక్క మాట వింటా ఉంది.
మరి మన జీవితంలో మనం దేవుని యొక్క మాట మనం వింటా ఉన్నామా? చూడండి, అదే ఇక్కడ అంటుంది ఏమని, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబరలేకయు, ఎంత ఘోషించినను దానిని దాటలేక ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు సూటిగా మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. ఏమనంటే, నాకు మీరు భయపడరా? ఎంతమంది దేవుని యొక్క భయం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఎంతోమంది దేవుడు అంటే భయం లేకుండా వరిష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఒక సముద్రం, ఒక నీటికి దేవుడు ఒక మాట చొప్పున ఆ యొక్క నీటిని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే మన జీవితాలు ఉంటాయా? దేవుడు మనకి ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. ఎకనైనా మారు మనసు పొందుతారేమో, ఇకనైనా అల్లరి క్రియలు వదిలిపెడతారేమో, ఇకనైనా వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారేమో, ఇకనైనా నన్ను ఆరాధిస్తారా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నాకు మీరు భయపడరా? భయం లేని భక్తి మనం చేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అడుగుతూ ఉన్నాడు, నాకు మీరు భయపడరా? ఆ తర్వాత, నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. చూడండి, మన జీవితంలో మనం దేవుని సన్నిధిని వణకం. మనం ఎట్లా ఉంటామంటే, దేవుని సన్నిధిలో ఒక టీచర్ గారు ఒక పిల్లోడిని లీడర్గా పెడితే ఎట్లా ఉంటామో అదే విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మొయ్యం. ఏం చేస్తాం? ఎవరు కళ్ళు తెరిచారని చూస్తూ ఉంటాం. విజ్ఞాపన ప్రార్థనప్పుడు కళ్ళు మొయ్యం. ఏం చేస్తాం? ఎవరు విజ్ఞాపన చేస్తున్నారా, ఎవరు ఎడిపోతున్నారా, ఎవరు వస్తున్నారా, రావటం లేదా, ఇవన్నీ చేస్తాం. దేవుని సన్నిధి అంటే మనం వణకకుండా, అందుకంటున్నాడు ఏమని, నా సన్నిధిని వణకరా, ఇదే యెహోవా వాక్కు. 23వ వచనం, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. చూడండి, మన జీవితంలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం కాబట్టి, మన అబ్బాయే కదా చెబుతుందని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో నిర్లక్ష్యంగా కూర్చుంటా ఉన్నాం. అదే బయట ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వణికిపోతాం మనం. ఏమని? అయ్యగారు, అమ్మగారు, పాస్టర్ అమ్మగారు అని. అయితే మన అబ్బాయేలే, ఇంతే చెబుతాడులే, ఎలాపోతే ఏం కాదు, సంఘ ప్రార్థన ఎలాపోతే ఏం కాదు. కరెక్టే, 100% కరెక్టే. మనకు వచ్చే దీవెనలు మనం పొందాలి, ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే దేవుని సన్నిధిలో మనం వణికేవారుగా ఉండాలి. అందుకన్నాడు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేసు తొలగిపోతున్నారు. చూడండి, తొలగిపోయారు కాబట్టి మనం దేవుడు అంటే లెక్క లేకుండా ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. ఎన్నో మనకు తెలుసు, మనకంతా బాగా తెలుసు. ఎందుకంటే మనం మనుషులం కదా. మనకు దేవుడు తెలివినిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. పశువులకే జ్ఞానం లేదు, మనుషులకు జ్ఞానం ఉంది. అయితే ఈ జ్ఞానాన్ని మనం ఎందు నిమిత్తం వాడుతూ ఉన్నాం? చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రాన్ని దేవుని యొక్క మాట చేత ఆపిన దేవుడు మరి మనల్ని ఎందుకు దేవుడు బంధించి ఉంచలేదు? ఒకసారి మనం ఆలోచిద్దాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మరలా జెఫన్యా గ్రంథానికి వద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసముంచదు, దాని దేవుని యొద్దకు రాదు. చూడండి, మన జీవితం ఎట్లా ఉంది? మనం దేవుని యొద్దకు రావటం వల్ల మాట ఆలకించడం లేదు, శిక్షకు లోపడటం లేదు, మనం విశ్వాసం లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యం ఎట్లాంటిదంటే, వాక్యం ఉన్నది ఉన్నట్లు మనతో మాట్లాడింది. అయితే మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని మాట ఆలకించదు. దేవుని మాట ఆలకించకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని మాట మనం వినటం వల్ల దేవుని సన్నిధికి మనం టయానికి రావాలి. లేదు, మన ఇష్టం. ఏందంట, ఇప్పుడు వస్తే ఏందంట, ఇక్కడ సమాధానం చెప్పాలా, నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నేను అన్నం వండుకొని రావాలి, కూర వండుకు రావాలి, నీకేందయ్యా నేను చెప్పేది అన్నట్లు మనం ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే మనం వణికేవారుగా ఉండాలి, భయాన్ని కలిగేవారుగా ఉండాలి. అందుకన్నాడు, దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి. దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు. ఎన్నో కష్టాలు మనం పడతా ఉంటాం. ఎన్ని కష్టాలు పడినా అంతే మన జీవితం. చూడండి, మన జీవితంలో
చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో చాలా సూటిగా చెప్తా ఉన్నాడు. ముష్కరమైనది, భ్రష్టమైనది, అన్యాయం చేసేవారికి శ్రమ అని దేవుని యొక్క వాక్య భాగం మనకి తెలియజేస్తూ ఉంది. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మాట మనం వినేవారుగా ఉండాలి. ఆయన యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకు మనం జీవించాలంటే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 1:5. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. ఈ మధ్యకాలంలో మనం తరచుగా ఒక మాట వింటా ఉన్నాం. అయ్యా చిన్న పిల్ల 10th క్లాస్ చదువుతూ ఉంది, గుండె నొప్పి వచ్చి చనిపోయింది. మనం వీడియోలో మనం చూస్తూ ఉన్నాం. అయ్యా పాపం డ్యాన్స్ చేస్తా చనిపోతూ ఉన్నారు. చూడండి, భోజనం చేస్తా చనిపోతూ ఉన్నారు, రోడ్డు మీద నడుస్తూ చనిపోతూ ఉన్నారు. ఎన్నో రకాల మనం వార్తలు వింటూ ఉన్నాం. వీటన్నిటికి కారణం ఏమైంది? గుండె బలహీనమయ్యింది. గుండె ఎందుకు బలహీనమయ్యింది అని మనం ప్రశ్నించుకుంటే ఇక్కడ ఏమని కనబడతా ఉంది? నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం కాబట్టి మనం దేవుని చేత కొట్టబడే స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. గుండె వీక్ అయిపోయిందయ్యా, 2 నాళాలంట సరిగ్గా పని చేయట్లేదు, సగమే పని చేస్తున్నాయి అంటారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎమోషన్ అవ్వకూడదు, పెద్దగా నవ్వకూడదు, పెద్దగా ఏడవకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నారన్నమాట? ఒకళ్ళు పెద్దగా నవ్వినా, లేకపోతే ఏడ్చినా, లేదంటే ఎమోషన్ అయినా ఏదన్నా తేడా పడిద్దా ఆ గుండె ఆగిపోద్దని చెబుతారు. మరి మన జీవితంలో గుండె విషయం మనం అంత జాగ్రత్త చెప్తా ఉన్నారు, జాగ్రత్త తీసుకుంటా ఉన్నాం కదా. మరి దేవుని విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మరి దేవుని మీద మనం ఎందుకు తిరుగుబాటు చేస్తూ ఉన్నాం? మరి దేవుని మీద ఎందుకు సణుగుతూ ఉన్నాం? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం? ఎందుకంటే అది మన ఇష్టం కాబట్టి. ఎవరు మనల్ని అడగరు కాబట్టి మనం ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో అందుకన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైంది, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య, ఏదో ఒక వ్యాధి. చిన్న చిన్న పిల్లలకి చక్కెర వ్యాధి వస్తూ ఉంది, షుగర్ వ్యాధి వస్తూ ఉంది. చిన్న చిన్న పిల్లలకి బీపీ అంటున్నారు. చిన్న చిన్న పిల్లలకి కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నారు, లివర్ పాడైంది అంటున్నారు. చూడండి, ఎన్ని రకాలుగా మనం వింటూ ఉన్నాము. దీని అంతటికి కారణం ఏంటంటే మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. దేవునికి మనం విరుద్ధమైన జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే నేనే కరెక్ట్గా ఉన్నాను అనుకుంటా ఉన్నారు కదా. ఈ లోకంలో మన జీవితం ఎట్లా ఉందంటే చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చదవండి. 16:9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఎందుకంటే పిచ్చివారైపోయారు కాబట్టి దేవుని మాట వింటలా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా జీవిస్తూ ఉన్నారో, ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని కూడా దేవుని సన్నిధికి రాకుండా జీవిస్తూ ఉన్నారో, వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? నీవు మతి తప్పి ప్రవర్తించితివి. మతి తప్పిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ లోకంలో చక్కగా ఉంటారా? వాళ్ళు చక్కగా మాట్లాడతారా? చక్కగా భోజనం చేస్తారా? చక్కగా తాగుతారా? తింటారా? ఏమి చేయరు. ఎందుకంటే వాళ్ళు మతి తప్పి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అదేవిధంగా మన జీవితంలో దేవుడు మనల్ని చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోయి పిచ్చి పట్టిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. పిచ్చివారై తిరుగుతూ ఉన్నాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయాం. దేవుడు మన యొక్క మాట వింటా ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి పిచ్చివారుగా ఈ లోకంలో జీవిస్తాం. అందుకే ఇక్కడ ఆ మాట ఉంది, ఏమని? మతి తప్పి ప్రవర్తించితివి. మతి తప్పటం అంటే పిచ్చివారైపోయారు అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? పిచ్చివారుగా జీవిస్తూ ఉన్నామా? లేదంటే
దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తాం. పిచ్చి వాళ్ళు ఏం చేస్తారు? చూస్తాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలియకుండానే గంతులేస్తారు, వాళ్ళు తెలియకుండానే కేకలేస్తారు, వాళ్ళు తెలియకుండానే 2 కర్రలు తీసుకొని మోగిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం ఎట్లా ఉండిద్దో వాళ్ళకే తెలియదు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? దేవుని యొక్క మహాకృపను బట్టి మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. దేవుని యందు మనం ఆయన సన్నిధిలో మనం వణికేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండేవారుగా ఉండాలి. ఈ విషయాలన్నీ మనం మర్చిపోయి మతి తప్పి ప్రవర్తించేవారుగా ఉన్నామా అని మనం ఒకసారి చూడాలి. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చదవండి. 7వ అధ్యాయము 28వ వచనం. నీవు వారితో ఎలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు కాగానే నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. వీరేం చేస్తా ఉన్నారు? తమ దేవుడైన యెహోవా మాట వినని వారు. ఎవరు వీరు? వారిష్టానుసారంగా వాళ్ళు పలికేవారు. అందుకే అంటున్నారు 27వ వచనంలో, నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు. చూడండి, దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. మనం ఎన్నిసార్లు పిలిచిన అంటారు, అయ్యా వస్తాం, అయ్యా నీ మందిరానికి వస్తాం. మంచిదే, రావాలి. మన బ్రతుకుని మనం మార్చుకోవాలి. చూడండి, మన జీవితంలో మాట వినని వారుగా ఈ లోకంలో మనం ఉండదు. ఎందుకంటే వీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు కాగానే నమ్మకం వారిలో నుండి తొలగిపోయి ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితంలో చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? ఈ లోకంలో పేరు క్రైస్తవుడమే, పేరుకి మనం విశ్వాసమే. దేవుని వైపు చూడవలసిన మనము లోకం వైపు చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న వాటి కోసం దేవుణ్ణి వదిలిపెట్టి తిరిగేవారుగా ఉన్నాం. దేవుని యొక్క మాట వినని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మనుషులకు విలువిచ్చేవారుగా ఉన్నాం. మనుషులకు విలువియాలి, తప్పులేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా మనుషులకి విలువిచ్చేవారుగా ఉన్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే, గుడ్ ఫెయిత్ ఈజ్ డెడ్ అండ్ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ దేర్ మౌత్ అని ఉంది. అంటే దేవుడి నుండి వాళ్ళు కంప్లీట్గా వేరుగా వెళ్ళిపోతారని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మాట మనం వినేవారుగా ఉండాలి. ఆయనకి లోబడేవారుగా ఉండాలి. మనం నమ్మకాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క నోట్లో నుండి వాళ్ళు కొట్టివేయబడతారు. అదే అంటున్నారు, ఏమని? అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మనం దేవునిలో మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు అన్నాం అనుకోండి చాలు, పైగా అనవసరం, మనసులో అనుకుంటే చాలు, నేను బాగా ప్రార్థన చేస్తాను అనుకుంటే చాలు, అయిపోయినట్టే, గర్వం మనలోకి వచ్చినట్టే. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం తీసిన చదవండి. 9:13. అయినను జనులు తమను కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. చూడండి, జనులు ఎంతగానో బాధించబడతా ఉన్నారు. జనులు ఎంతగానో శ్రమ పెట్టబడుతూ ఉన్నారు. జనులు ఎన్నో సమస్యల్లో గుండా వెళ్తూ ఉన్నారు. జనులు ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నారు. ఇంట్లో సమాధానం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. సంతోషం లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని వైపు తిరగటంలో అదే అంటున్నారు ఇక్కడ. ఏమనంటే, అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు. ఎవరు నన్ను బాధిస్తూ ఉంది? ఎందుకు నా కుటుంబంలో ఎంత శ్రమ ఉంది? ఎందుకు ఈ వేదన ఉంది అని ఎవరు ఆలోచించడం వల్ల. అందుకన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవాను వెదకరు. వెదకాల్సింది మనం వెదకట్లా. ఈ లోకంలో మనం దేవుణ్ణి వెతకాలి. ఈ లోకంలో ఏం సంపాదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉద్యోగం బాగుంది, లేదంటే ఎక్కడ చదువు బాగుంది, మంచిదే కాదంటలా. ముఖ్యంగా మన యొక్క జీవితంలో మనం దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలి. ఎవరైతే దేవుణ్ణి వెతికేవారుగా ఉంటారో వారి జీవితాలు ధన్యము అని మనం
చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉండడు. ఆయన ఈ 2026వ సంవత్సరంలో మనం సైలెంట్గా ఉంటాం దేవుని సన్నిధికి రాకుండా. అయితే దేవుడు సైలెంట్గా ఉండడు. చూడండి సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండం 22వ అధ్యాయము 22వ వచనం చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండిరి. చూడండి, ఇక్కడ దేవుని కోపము రగులుకొనెను. చూడండి, ఎందుకు దేవుని కోపం రగులుకోవాలి? ఈ లోకంలో మనం నివసించేటప్పుడు దేవుని, అందుకే 18వ వచనం చదవండి. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, గాడిద మాట్లాడుతూ ఉంది. 23వ వచనం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను. చూడండి, ఇక్కడ గాడిద చూస్తూ ఉంది. ఎవరిని? దేవదూతను చూస్తూ ఉంది. మరి ఇక్కడ ఎవరు చూడాలి? దేవదూతను ఎవరు చూడాలి? బిలాం గారు చూడాలి. బిలాం గారు ఎట్లా చూడాలి? ఖడ్గం పట్టుకొని కాదు చూసేది, మంచిగా చూడాలి. ఎందుకంటే తనకు సపోర్ట్గా ఉండాలి. అయితే దేవుని యొక్క కోపం రగులుకున్నది కాబట్టి దేవుని యొక్క దూత కనబడతా ఉంది, గాడిద కనబడతా ఉంది. అందుకే చూడండి అక్కడ, కనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను, బిలాము గాడిదను దారికి మలపవల్లని దాన్ని కొట్టగా యెహోవా దూత 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసేదని బిలాముతో అనగా. చూడండి, గాడిదకి గొంతు వచ్చింది. చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడాలి? బిలాము గారు దేవుడు చెప్పినట్టు చేయాలి కదా. బిలాము గారు దేవునికి విరుద్ధంగా ఉన్నాడు, వెళ్తామన్నాడు. అయితే దేవుని యొక్క కోపం రగులుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే గాడిద ఆ యొక్క దేవదూతను చూస్తూ ఉంది, పక్కకు వచ్చింది. ఆ యొక్క బిలాముతో గాడిద మాట్లాడుతూ ఉంది. ప్రపంచంలో గాడిద మాట్లాడిన సందర్భం చూడండి, అక్కడ గాడిద మాట్లాడుతూ ఉంది. చూడండి, మన జీవితంలో మనం దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడటం ఆపివేస్తామో అప్పుడు దేవుడు, చూడండి, గాడిదకి స్వరం రావటం ఏంటి అసలు? ప్రపంచంలో చూడండి ఎంత వింత అది వింత. అంటే మన జీవితంలో దేవునికి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే ఇక్కడ చూడండి, దేవుని కోపము రగులుకొనెను. దేవుని కోపం రగులుకుంటుంది దేవుని మాట మనం వినకపోతే. అందుకే చూడండి, దేవుని కోపం రగులుకుంటే మనం దేవుని ముందు నిలవలేము. మనం కష్టాలు కొని తెచ్చుకుంటాం. మనం ఈ లోకంలో ఈ 2026వ సంవత్సరం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ మనం బాప్తిస్మం తీసుకొని ఉంటే వణుకుతా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. భయం లేకుండా మనం దేవుని సన్నిధిలో మాట్లాడేవారుగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఉన్నానే అనే ఆలోచన కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, మనం ఏం చేయాలో ఒక 2 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. 2 మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. 22-21. నేను నీ ప్రవర్తనను పంపకుండినను 22-21 నీ క్షేమకాలములలో నీతో మాట్లాడితిని కానీ నేను విననని నీ వంటివి నా మాట పోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. చూడండి, మన యొక్క క్షేమకాలంలో మనం దేవుని మాట వినేవారుగా ఉండాలి. క్షేమకాలము, మనందరం క్షేమకాలంలోనే ఉన్నాం. క్షేమకాలంలో లేవు, మనం క్షేమకాలంలో ఉన్నాం. ఈ క్షేమకాలంలో ఉన్నప్పుడే మనం దేవుని మాట వినాలి.
అయితే ఇక్కడ ఏమంటా ఉన్నారు, నీ క్షేమ కాలములలో నీతో మాటలాడిద్దిని కానీ అనే మాట మనకి వినబడతా ఉంది ఇక్కడ. కానీ అంటే నీతో మాట్లాడా కానీ నువ్వు మాట వినలా, అందుకే నీకు అనారోగ్యం, అందుకే నీకు ఈ బాధ, అందుకే నీకు ఈ శ్రమ, అందుకే నీ కుటుంబంలో సంతోషం లేదు, అందుకే నీ కుటుంబంలో సమాధానం లేదు అని మనం పెట్టుకోవాలి అక్కడ. దేవుడు మన యొక్క క్షేమకాలంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క మాట వినేవా, అందుకంటున్నాడు ఏమని, నేను విననని నీ వంటివి నా మాట వినకపోతే నీ బాల్యము నుండి నీకు వాడుక, చిన్నప్పటి నుండి ఇంతే, ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వు చిన్నతనం నుండి ఇంతే, నువ్వు దేవుని మాట వింటలేదు, నువ్వు మారు మనసు పొందటం లేదు, బాప్తీసం తీసుకోలేదు, ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకున్నా దేవుని సన్నిధికి రావటం లేదు, ఆరాధన చేయటం లేదు. చూడండి, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి 29 వచ్చిన చదవండి, 22వ అధ్యాయం 29. దేశమా 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 యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలి మనం? మన మాట, పెద్దల మాట సర్ది మూట అంటాం. ఈ లోకంలో పెద్దలు ఏం చెప్తారు? మంచి విషయాలు చెప్తారు, వాళ్ళ అనుభవంతో మనకు చెప్తారు. అయ్యా పలానా చేయి, అయ్యా బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, నిదానంగా వెళ్ళు, అయ్యా ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, జాగ్రత్తగా మాట్లాడు, ఎవరిని ద్వేషించొద్దు, ఎవరిని దూషించొద్దు, జాగ్రత్తగా రోడ్డు పక్కగా రా అని పెద్దలు మనకు చెప్తారు. అంటే పెద్దల మాట మనం వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించామనుకోండి, మన కష్టాన్ని కొని తెచ్చుకుంటాం, కష్టంలో పడిపోతాం, మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. ఇంకా మన రోజులు బాగాలేదనుకోండి, డైరెక్ట్గా బాక్స్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు? పెద్దల మాట మనం వినలేదు కాబట్టి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో ఏమని, దేశమా 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 యెహోవా మాట వినుము. మరి ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని మాట మనం వింటా ఉన్నామా? ఎంత వింటా ఉన్నాం? ఏదో దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం. సరిగ్గా మనం దేవుని యొక్క మాట మనం వింటే దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకే 30 వచ్చిన చదవండి. యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, సంతానహీనుడని అంటే ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, కుటుంబం వర్ధిల్లటం లేదు. అదే అంటున్నాడు ఇక్కడ. సంతానహీనుడు అంటే అర్థం ఏంటి? అక్కడ కుటుంబంలో అభివృద్ధి లేదు. చూడండి, మనం ఆశీర్వదించబడటం అంటే సంతానహీనుడు అంటే మనం అభివృద్ధి చెందాలి. అందుకంటున్నాడు ఇక్కడ, సంతానహీనుడనియు తన జనములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గురించి వ్రాయుడి. అంతే, దేవుని మాట మనం వినకపోతే దేవుడు ఆ మాట మన గురించి రాపిస్తాడు. దేవుడు అయ్యా పలానా వాళ్ళ గురించి ఏ మాట రాయి, దేవుడు చెప్తాడు వాళ్ళ దూతలకి, అయ్యా పలానా పాలరాజు దేవుడు నా మాట వింటలా, దేవుని సంధికి రావట్లా, నా పనులు చేయట్లా, లోకంలోకి వెళ్ళిపోయాడు, ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు, ధనాశ పెరిగిపోయింది, డబ్బు వైపే చూస్తూ ఉన్నాడు, పెద్దలంటే గౌరవం లేదు, తన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు, రాసేయి వర్ధిల్ల చేయను అని చెప్పి తన దూతలకు ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. అందుకన్నాడు, దేశమా 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 యెహోవా మాట వినుము. ఒకవేళ మనం దేవునికి విరుద్ధంగా ఈ లోకంలో మనం జీవిస్తే మనం వర్ధిల్లం. ఒకవేళ మనం దేవుని మాట మనం వినకపోతే మనం సంతానహీనులంగా ఉంటాం, అభివృద్ధి చెందని వారుగా ఉంటాం. తర్వాత చదువు, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడను దావీదు సింహాసనం ముందు కూర్చున్నాడు, ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. అంటే మన అభివృద్ధి అక్కడితో ఆగిపోద్ది అంతే. ఎవరైతే దేవుని మాట వినకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితం అక్కడితో ఎండ్ అయిపోద్ది అంతే. వాళ్ళు వర్ధిల్లరు, వారి కుమారులు వర్ధిల్లరు. అందుకన్నాడు ఏమని, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. ఎవరైతే దేవుని యొక్క మాట వినేవారుగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగేవారుగా ఉంటారో, దేవుడు అంటే వణికేవారుగా ఉంటారో వారి సంతానం వర్ధిల్లుతుంది. ఒకవేళ వారు పేదరికంలో ఉండినా ఖచ్చితంగా వారి సంతానం వర్ధిల్లే స్థితిలో దేవుడు తీసుకుని వస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా అందుకన్నాడు ఒకే మాట ఏమని, దేశమా 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 యెహోవా మాట వినము. దేవుని మాట మనం వినటం లేదు కాబట్టి మన జీవితంలో మనం వర్ధిల్లలేకపోతా ఉన్నాం, మనం సంతానహీనులంగా ఉన్నాం, మన బిడ్డలు వర్ధిల్లటల్లా, మన కుటుంబం అంతే ఉంది.
మనం ఎంత చేసినా, మనం ఎంత పని చేసినా మనం ముందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం, అభివృద్ధి చెందలేకపోతా ఉన్నాం. కాబట్టి మనం దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. దేవుని అంటే భయభక్తులు మనం కలిగేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో సజీవ యాగంగా మనం ఉండాలి. సజీవ యాగంగా మనం లేకపోతే లోకంలో మనం సజీవ యాగం అయిపోతాం. దేవుని సన్నిధిలో మనం సమర్పించుకోవాలి. మనం చేయగలిగింది మనం దేవుని సన్నిధిలో మనం చేసేవారుగా ఉండాలి. సమర్పణ జీవితాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు మన దగ్గర నుండి మన జీవితం అంటే మన జీవితాన్ని దేవునికి ఇస్తే దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. మన బిడ్డలను దీవించేవాడుగా ఉన్నాడు. మన కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాట మనం వినేవారుగా ఉందాం. మనం వర్ధిల్లేవారుగా ఉందాం. మనం సంతానహీనులుగా వద్దు. మన బిడ్డలు వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మనం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి. ఈ 2026 సంవత్సరం ఎక్క నుండైనా ఒకసారి మనం ఆలోచిద్దాం. సముద్రం దేవుని యొక్క మాట వింటా ఉంది. సూర్యచంద్రులు దేవుని యొక్క మాట వింటా ఉన్నారు. సమస్తం గాలి దేవుని యొక్క మాట వింటా ఉంది. సమస్తము దేవుని యొక్క మాట వింటా ఉంది. మరి మనం, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. జంతువులు ఎక్కడైనా బీడీలు కానీ సిగరెట్లు కానీ తాగుతూ ఉంటాం చూసాం మనం, కుక్కలు కానీ నక్కలు కానీ. మరి మనం మనుషులు మనకైతే జ్ఞానం ఉందిగా. అయ్యా ఆల్కహాల్ తీసుకున్నట్టు మనం జంతువులు ఎప్పుడైనా చూసామా? ఎప్పుడు చూడం. తర్వాత జంతువులు ఏమైనా కొట్టుకున్నట్టు చంపుకున్నట్లు మనం ఎప్పుడైనా చూసామా? లేదే. మరి మనుషుల్లో ఎంత వ్యత్యాసం ఎందుకు ఉండాలి? దేవుని యొక్క మాట మనం వింటలే. అందుకే దేశమా 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 దేవుని యెహోవా మాట వినుము. దేవుని మాట మనం విందాం. మన కుటుంబాన్ని మనం కట్టుకుందాం. భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. నడి రోడ్డు మీద పొడి చేస్తూ ఉన్నారు, కత్తులు పెట్టి. నడి రోడ్డు మీద చంపేస్తూ ఉన్నారు, కర్రలు పెట్టి కొట్టి చంపేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నడి రోడ్డు మీద కొట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు వాహనాలతో. మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని గ్యారంటీ లేదు. అలాంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి, అందుకే సామెతల గ్రంథం 9:11 నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబం చుట్టూ ఆయన కంచెని వేసాడు కాబట్టి ఊరినే రమ్మంటలా దేవుని దగ్గరికి. ఆయన మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఉందాం. భయంతో ఉందాం. ఒకవేళ నేను ఇక్కడ నిలబడి ఒకవేళ అనుకోవచ్చు మన అబ్బాయి ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నిలబెట్టుకున్న తర్వాత దేవుని సేవకుడే. మన అబ్బాయిలు ఏం వెళ్తాంలే, కొత్తోళ్ళు చెబితే బాగుంటుంది. దేవుని వాక్యం ఎవరైనా ఒకటే. వాళ్ళు ఏం చెప్తున్నారు, కరెక్ట్గా చెబుతున్నారా లేదా, వాక్యానుసారమా కాదా, మన జీవితాలు మనం దిద్దుకునేటట్టు చెప్తా ఉన్నారా, లేదంటే అంత ఆశీర్వాదం అంటా ఉన్నారా, అది మనం చూడగలగాలి. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరం భయంతో భక్తితో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకొని మనం కూడికను మనం ముగించుకుందాం. అందరు తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాద సందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మేమునైనా ఈ లోకంలో జీవించేటప్పుడు తండ్రి మీ యొక్క మాట వినని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, మీరు మాకు క్షేమకాలాన్ని ఇచ్చారు తండ్రి. మా యొక్క క్షేమకాలంలో మీ యొక్క మాట వినాలి అని చెప్పి మీరు వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు భయంతో వణుకుతోనైనా వారు బాప్తిస్మం తీసుకొని వారు మరణించే వరకునైనా మీ సన్నిధిలో నమ్మకంగా ఉండులాగినా తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకొని మీ సన్నిధికి రాలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు తండ్రి, నిజంగా వారు అనారోగ్య స్థితిలో ఉంటే వారిని బాగు చేయమని అడుగుతున్నా తండ్రి. ఒకవేళనైనా వారు అవిశ్వాసంలో ఉన్నారేమో తండ్రి, వారు ఒకవేళ ఈ లోకంలో కలిసిపోయారేమో తండ్రి, వారి యొక్క బలహీనతను మీరు తీసివేయండి తండ్రి. మరలా మీకు విశ్వాసాన్ని కలుగు చేయండి తండ్రి. వారు మీకు విశ్వాసాన్ని కలిగి ఈ లోకంలో నమ్మకంతో మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా ఎవరైతేనైనా బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరినైనా బాప్తిస్మం తీసుకోవాలని ధైర్యాన్ని అనుగ్రహించమంటూ ఉన్న తండ్రి. కుటుంబాలుగా రక్షించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మేమందరం కుటుంబాలుగానైనా రక్షించబడి మాదిరికరమైన మందిరంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ఇంకానైనా ప్రతి ఒక్కరి యందు మేము ప్రేమ కలిగినైనా ఈ లోకంలో జీవించేటప్పుడు అందరితో సమాధానకరమైన స్థితిలో ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి.
ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని మీరే కురిపిస్తూ ఉన్నారు తండ్రి. ఆ విషయాన్ని మేము గుర్తించలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. క్షమించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, ప్రతి విషయంలోనైనా మాకు తోడుగా ఉండే దేవుడిగా ఉన్నారు తండ్రి. మాకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చే దేవుడిగా ఉన్నారు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరినైనా క్షేమకాలంలోనికి ప్రవేశించక ముందేనైనా వారు క్షేమంగా ఉన్నప్పుడే భయం కలిగి మీ సన్నిధికి వచ్చేలాగా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, మీ మాట వినేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అందరూ వర్ధిల్లడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. సంతానాభివృద్ధి జరగడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వారిని నులివెచ్చని స్థితిలో ఉండకుండానైనా మీ యొక్క సన్నిధిలోనైనా వేడి కలిగినైనా ఈ లోకంలో జీవించేవారుగానైనా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా నేను ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు భయం కలిగి మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ముఖ్యంగానైనా ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వారి మనసులు మార్చమని అడుగుతూ ఉన్న తండ్రి. వారినైనా వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీ యొక్క కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఇక్కడ మందిరంలో చేరిన ప్రతి బిడ్డను మీరు, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి కుటుంబాల్లో మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇంకా వారిని బలపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా వారి కుటుంబాల్లో మీకు క్షేమాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయా, ప్రతి కుటుంబం చుట్టూనైనా మీ కంచెమని అడుగుతూ ఉన్న తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు కూడా మారు మనసు పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీరు అనేకమైన అద్భుత కార్యాలు చేసి ఉన్నారు నాయన 2025వ సంవత్సరంలోనైనా, ఈ 2026వ సంవత్సరంలో కూడా నాయన మీ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. మా యొక్క ఆత్మీయమైన నేత్రాలు వెలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అలాంటి అనుభవంలోకి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ క్రియలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీరునైనా మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా మందిరం విషయంలో మీరు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు తండ్రి. ఇంకానైనా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎవరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకానైనా గర్భిణీ స్త్రీలు కొన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి నేను సుఖమైన ప్రసవాన్ని కలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి మీరు కంచెమేమని అడుగుతూ ఉన్నాను తండ్రి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి జీవితంలో స్థిరపడినైనా వివాహాలు సరైన సమయంలో జరగడానికి తగిన సహాయం చేయండి తండ్రి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి వృద్ధాప్యంలో వచ్చే బలహీనతలో నిలబడడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అన్ని విషయాల్లో మీరు అధ్యక్షుడిగా ఉండమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇప్పటివరకునైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. వాక్యానుసారంగా ఈ లోకంలో మేము జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, మమ్మల్ని మేము సమర్పించుకున్న అయినా ప్రతి ఒక్కరినైనా సమర్పణ జీవితాన్ని కలిగి ఈ లోకంలో జీవించలాగానే తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇప్పటి వరకునైనా మీరు మాతో ఉండినైనా మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.